ప్రదేశ్ గారికి మరియు ఎన్బిసి చైర్మన్గా రిటైర్గా అయినటువంటి ఒక గౌరవ ఎంఎన్ రావు గారు, అదేవిధంగా ఇంకో పెద్దలు డాక్టర్ బాబురావు వర్మ గారు. వారు మీరు తెలియని యొక్క వ్యక్తి కాదు. ప్రముఖ మనం పుట్టక ముందే ఎంతో స్వాతంత్రం లోపల స్వాతంత్ర పోరాటం చేసి తర్వాత కూడా బడుగు వర్గాల కోసము ఈ దేశంలో ఉన్నటువంటి ఒక దేశం బాగుపడాలని చెప్పి అనేక కార్యక్రమాలలో పాల్పంచుకున్నటువంటి ఒక వ్యక్తి. నేషనల్ బీసీ కమిషన్ మెంబర్గా కాకుండా ప్లానింగ్ కమిషన్ మెంబర్గా కూడా ఉన్నటువంటి మనలో మధ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి బాబురావు వర్మ గారికి, మరియు గౌరవ పెద్దలు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి మన యొక్క సంస్థలో మరి వైస్ ప్రెసిడెంట్గా సంచార జాతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అనేక విధాలైనటువంటి ఒక పరిశోధనలు నిర్వహించినటువంటి గౌరవ పెద్దలు ప్రొఫెసర్ తిరుమలి గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు ఇప్పుడే మీ అందరితో ప్రమాణ స్వీకారం చేయించుకున్నటువంటి కమర్షియల్ ట్యాక్స్లో అడిషనల్ కమిషనర్గా మొన్ననే రిటైర్ అయినటువంటి గౌరవ పెద్దలు సత్యనారాయణ గారికి, గౌరవనీయులు పెద్దలు అనేక విధాలుగా బీసీ యొక్క కార్యక్రమాలు నిర్వహించినటువంటి గౌరవనీయులు ఈ యొక్క సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మొదిగొండ ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా ఈ సంస్థ యొక్క ట్రెజరర్గా ఉండి తన యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు చల్లా వీరేశం గారికి, మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలకు, జిల్లా కన్వీనర్లకు, గౌరవనీయులైనటువంటి చొప్పా శంకర్ గారికి, గౌరవనీయులు వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా శంకర్ గారికి, ప్రొఫెసర్ శ్రీకాంత్ యాదవ్ గారికి, గౌరవ సంజయ్ ముదిరాజ్ గారికి, ఎల్వి యాదవ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అనేక మంది పెద్దలు ఉన్నారు. వారందరికీ, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడ వచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ముఖ్యంగా మీ అందరినీ బాగా చైతన్యపరిచినటువంటి కళాకారులకు నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం యొక్క సంస్థ వెనుకబడ్డ తరగతుల సాధికారిక సంస్థ యొక్క ద్వితీయ వార్షికోత్సవం మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇంతకుముందు కస్తూరి జయప్రసాద్ గారు చెప్పినట్టు అనేక విధాలుగా ఈ సంస్థ ఈ 2 సంవత్సరాల కాలంలో చాలామందిని చైతన్యం చేసుకోవడానికి ఒక వేదికలాగా పనిచేసింది. దీంట్లో చాలా దగ్గర 500 దాకా 476 అంటున్నారు. 476 సమావేశాలు ఈ యొక్క సంస్థలో ఏర్పాటు చేయడము, సంస్థ అనేక రకాలైనటువంటి ఒక సంఘాలు, కుల సంఘాలు, ఇతర సంఘాలు కూడా తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ యొక్క వేదికలో చర్చించుకొని దాని ద్వారా చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా సమస్యలన్నిటి కూడా నా యొక్క ఉద్దేశం కూడా ఒక్కటే, తప్పనిసరి ఒక వేదిక ఉంటే చాలా నేను చూశాను. అనేక కుల సంఘాలు ఉన్నాయి తప్ప అన్ని కులాలను కలిపేటువంటి ఒక వేదిక, కామన్ వేదిక ఒకటి లేదు. కామన్ వేదికలో చాలామంది కూర్చుంటే, మీరందరూ కూర్చున్నట్టయితే నాకు బలమైనటువంటి ఒక విశ్వాసం ఏంటంటే, చాలామందిలో ఒక కులానికి ఇంకో కులానికి పడదు అని అంటాం. కానీ నేను చూశాను చాలా తక్కువ సమయం, అసలు సమస్యలే లేవు, చాలా తక్కువ సమయం. అదే అనవసరంగా వేరే వాళ్ళు పెడతా ఉన్నారు తప్ప వీళ్ళ మధ్యలో సమస్యలు లేవు. కూర్చొని పరిష్కరించుకొని మాట్లాడుకుంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే వీళ్ళు ఎక్కడ కూర్చోవాలా? ఏ కుల సంఘంలో ఒక కులం వాళ్ళు ఇంకో సంఘంలో ఇంకో కులం దగ్గరికి పోరు. కనుక కామన్ యొక్క ప్లాట్ఫారం ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని బాగా నిర్వహించుకున్నందుకు, ఆ యొక్క పర్పస్ యొక్క సర్వ్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భం మీ అందరితో
నేను నా యొక్క సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క సభ ప్రారంభించక ముందు ఒక ప్రమాణం చేశాం. ప్రమాణం చేయించాను మన అందరితో. సత్యనారాయణ గారు ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక ప్రమాణం అనేది ఎందుకు చేశామనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ఒకసారి నేను పార్లమెంట్ ఇట్లా చాలామంది కూర్చున్నప్పుడు ఒకసారి నేను అనేక విధాలుగా చెప్పిన తర్వాత అందులోంచి ఒక ఆయన అడిగాడు, అవును వాట్ ఈజ్ యువర్ డిమాండ్, మీ ఇంత ఆవేదన పడుతున్నారు, వాట్ ఈజ్ యువర్ డిమాండ్ అని అడిగాడు. నాకు ఒక్క ఆలోచన రాలా. నేను ఒకటే చెప్పాను, ఇంకో కొత్తగా డిమాండ్ ఏం లేదు, మాకు అన్ని డిమాండ్స్ అన్నీ కూడా మా రాజ్యం వీఆర్ ఆల్ డెరైవింగ్ ది పవర్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయితే సరిపోతుంది, అదే నా యొక్క డిమాండ్ అని చెప్పి ఈ సందర్భంలో నేను చెప్పాను. ఈరోజు చూసినట్టయితే ప్రియాంబుల్ మనం చూసినట్టయితే ఆ ప్రియాంబుల్ మనకి ఇంతకుముందు ప్రమాణం చేసిన ఆ ప్రియాంబుల్ చాలా స్పష్టంగా చెప్పబడింది. ఆ ప్రియాంబుల్ ఒక వర్డు చాలామంది లాయర్స్ ఇక్కడ ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచన చేసినట్టయితే ప్రియాంబుల్ ఫస్ట్ వర్డ్లోనే మనకు చాలా ఈ యొక్క రాజ్యాంగం ఎవరు రాసుకున్నారు, ఎవరి ద్వారా ఈ రాజ్యాంగంలో ఈ పవర్స్ అన్ని ఎవరికి ద్వారా వస్తున్నాయి, ఎవరి కోసం వస్తున్నాయి అని చెప్పినట్టయితే అందులో ఫస్ట్ వర్డే అన్నారు, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక పౌరులం మాకు మేముగా రాసుకున్నాం, మాకు మేమే అందిస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఆ రాజ్యాంగంలో ఫస్ట్ పేరాలను బట్టి ఫస్ట్ పుటాలని ఓపెన్ చేయగానే కనిపించేటువంటి ఒక వర్డు అదే అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే వీఆర్ ఆల్ ది కింగ్స్. ఇంక ప్రజలే పాలకులు, ప్రజలే కింగ్స్, రాజులు. అయితే ఆ రాజ్యాంగంలో ఒక ప్రియాంబుల్ లోపట అంటే ఎవరు ప్రభుత్వం ఏర్పడ్డా దీనికి అనుగుణంగానే చట్టాలు చేయాలి, దీనికి అనుగుణంగానే నడుచుకోవాలని చెప్పి రాజ్యాంగ కర్తలు ఆ రోజు ఉన్నటువంటి ఒక శాశ్వత సమరయోధులు గౌరవ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వం లోపల ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చేటప్పుడు ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఆ ప్రియాంబులే ఇంతకుముందు మీ యొక్క ప్రమాణ స్వీకారం చేసినారు. చాలా అందులో 2-3 విషయాలు అన్నీ కూడా చెప్పినారు. దాంట్లో ఈ యొక్క భారతదేశంలో ఉన్న పౌరుల మధ్యలో ఎటువంటి తారతమ్యాలు లేని ఒక సమాజాన్ని నిర్మాణం జరగాలి, అదేవిధంగా పేదరికం కానీ ధనవంతులకు కానీ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించాలి, అందరికీ చదువు చెప్పాలి, అందరికీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఈ యొక్క సంపదనంతా కూడా అందరికీ చెందేటట్టు చేయాలి ఈ దేశంలో అని మనం అందరం కూడా రాసుకున్నాం. ఇది కొత్తగా మనం అంతా కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నది అక్కడ. అయితే ఇంప్లిమెంట్ అయితే లేదు. ఆ ఇంప్లిమెంట్ కావడానికి ఏం చేస్తే బాగుంటుందంటే చైతన్యం లేకపోవడం మూలంగా ఇదొక ఇంప్లిమెంట్ కావడం లేదనేటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా అడ్మినిస్ట్రేషన్లో చాలా సంవత్సరాలు ఉన్నాను. అయితే నాకు అప్పుడు కనిపించింది, మీరు చాలామంది ప్రజలలో మెజారిటీ ప్రజలలో ఎవరైతే రాజ్యాంగాన్ని ఇచ్చినారో, ఎవరైతే రాజ్యాంగం రాసుకున్నారో, ఎవరైతే హక్కుల ద్వారా ఈ యొక్క రాజ్యాంగం అంతా వచ్చింది, ఈ హక్కులంతా ఇచ్చినటువంటి ఒక ప్రసాదించినటువంటి ఒక ప్రజలకు వారికే చైతన్యం లేకుండా మనము ఈ యొక్క అనేక విధాలుగా ఇప్పుడున్నటువంటి ఒక చాలామంది ఈ యొక్క చైతన్య రహితాన్ని చాలా సొమ్ము చేసుకొని ఇన్ని సంవత్సరాలు విధంగా మోసం చేసుకుంటూ వస్తున్నారు. కనుక ప్రజలలో చైతన్యం రావాలి అని చెప్పిన ఆ యొక్క కోరిక, ఆ విధంగా చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం కొంత మొదలుపెట్టాం. ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా చైతన్యాన్ని తీసుకురావడానికి మనం ఎన్నో సభలు చూశాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక లక్షల మంది వస్తారు, సపోర్ట్ కొడతారు, వెళ్ళిపోతారు. కానీ కొంత చైతన్యం అనేది నాకు కనిపించలేదు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు రామలింగం చెప్పినట్టు ఏదైనా తాగబెడతారో తినబెడతారో ఎవరికి వేస్తున్నారా అంటే ఎవరికి ఓటేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంకా కొంత నేనైతే ఒక ఆర్టికల్ చదివా, ఈవెన్ బూత్లో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి తను ఓటేసినటువంటి ఒక పార్టీనే తిడుతున్నాడు. ఏదో ఇప్పుడంటే వేసినా ఇక ముంగటైతే నేనైతే రాను అని ఆ వేసినటువంటి ఒక మరుక్షణమే క్రిటిసైజ్ చేయడం మొదలు పెడుతున్నాం. కనుక ఆ వేసే ముందు చైతన్యవంతులు కావడం లేదనేటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ, ఆ విధంగా చైతన్యం కావాలి. మనం లేకపోతే ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే చైతన్య రహితంగా ఉంటే మనము ప్రజలను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఏదైతే చైతన్యవంతులైనటువంటి ఒక ప్రజలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలనే విషయాన్ని, వెన్ యు ఆర్ గివింగ్ ది పవర్ టు ది ఎనీబడి, మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను గుర్తించాలి. ఆ బాధ్యతతో మీరు స్వాతంత్రంగా ఉండాలి అన్నప్పుడు కొన్ని బాధ్యతలు కూడా నిర్వహించాల్సి వస్తుంది. నేను దినమంతా ప్రతిరోజు దినమంతా కూడా మీరు దీని గురించి ఆలోచన చేయండి, దీని గురించే మొత్తం చేయండి అని అంటలేదు. వారానికి ఒకసారి సమాజం నీ చుట్టుముట్టున ఎటుపోతున్నావు ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.
ఆ విధంగా చైతన్యం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క మనకు నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేసిందంటే, ఈ యొక్క ఈవెన్ ఇన్స్టిట్యూషన్కు బిఫోర్ సెంటర్కు బిఫోర్ నేను అనుకున్నాను చాలా చైతన్యవంతులైనటువంటి చాలా మందిలో నేను ఈ క్యాలెండర్ చేసేటప్పుడు కనీసం ఫోటో కూడా గుర్తుపట్టనటువంటి ఒక ఈ జనరేషన్ చూస్తే ఫోటో కూడా గుర్తుపడతలేరు. ఎవరు ఈయన అని అడుగుతున్నారు, పులేని అడుగుతున్నారు ఎవరైనా అంటానని, లేకపోతే ఇంకో అంబేద్కర్ని అడుగుతున్నారు ఈయన ఎవరు అని చెప్పి. ఈ జనరేషన్ యంగ్స్టర్స్కు ఇంతకుముందు రామలింగం చెప్పినాడు సినిమా యాక్టర్లను గుర్తుపట్టగలుగుతున్నారు తప్ప మనం బతుకులు బాగు చేసేటువంటి ఒక వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర ఏంది, వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. కనుక వారిని ఏం చేస్తే బాగుంటుంది, వారి యొక్క జీవిత చరిత్ర ఏదైనా ప్రింట్ అయి ఉండాలి, ఏదైనా ముద్రణ జరిగితే తప్ప ఈ యొక్క వీళ్ళందరినీ కూడా చదవరు. వీళ్ళు యంగ్స్టర్స్ అంతా కూడా చదవాలంటే చాలా పుస్తకాలు, పెద్ద పుస్తకాలు అవసరం లేదు. 20-30 పేజీలలో ఉండేటట్టు ఈ యొక్క జీవిత చరిత్రను తీసుకొని క్యాలెండర్ మనం తయారు చేసాం. ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు జీవిత చరిత్ర ఇంకా చాలా ప్రింట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా ఈరోజు రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది. కొన్ని చరిత్ర అయినా సరే ప్రింట్ చేయాలని చెప్పి అనుకున్నాము. ఆ విధంగా కొంతవరకు ఈరోజు కొంత రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఈ విషయంలో ఎందుకు ఎక్కువ ఆవేదన చెందుతున్నానంటే, వచ్చేటువంటి ఒక జనరేషన్లో మనకు ఒక మంచి రోజులు ఉన్నాయి. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశం మన వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు మంచి ఆధునిక పరిజ్ఞానం ఉంది. ఎప్పుడు ఇంత వనరులు లేవు, వనరులు ఉన్నాయి చాలా. ఎప్పుడు ఇంత బడ్జెట్ లేదు, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంతా ఉన్నది. ఇదంతా కూడా ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ము సద్వినియోగపరిచినట్టయితే పేదరికం తొలగించవచ్చు, చాలా సమస్యలు తీర్చవచ్చు, అందరికీ అవకాశం ఉంది. ఆ విధంగా ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి కొంత సమయాన్ని కేటాయించాల్సిందిగా దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యత గల పౌరులుగా అందరం కూడా మన యొక్క సమాజం పట్ల బాధ్యతతో మెలిగేటట్టు ముందుకు నడవాలి. లేకపోతే ఎవరో చూసుకుంటారు. మనమంతా కూడా ఇంతకుముందు ఆయన అన్నట్టు పింఛన్లో లేకపోతే బిలో బియ్యం ఇస్తామా. నేను ఒకసారి నేను అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ ఆర్థిక దానిపైన బడ్జెట్ పైన మాట్లాడమన్నారు. అది మాట్లాడేటప్పుడు అసలు నేను మంత్రిగా ఉన్నప్పుడు చూడలేదు, కానీ అప్పుడు చూసే అవకాశం కూడా లేదు. అసలు ఈ రెవెన్యూ అంతా ఎక్కడి నుంచి, ఏ సోర్సెస్ నుంచి వస్తుందంటే మనకు ఎక్కడ పోతుంది అనేది ఒకసారి చూస్తే మనకు కొంత ఆశ్చర్యం వస్తుంది. రెవెన్యూ అంతా ప్రజల ద్వారా వచ్చేటువంటి ఒక అనేక రెవెన్యూ ప్రజలకు పోతుందంటే సంక్షేమానికి మీరు చాలామంది ఎడ్యుకేటెడ్ ఇక్కడ పీపుల్ ఉన్నారు. మీరు మొత్తం సంక్షేమానికి టోటల్ చేయండి. ఈవెన్ ఎక్సైజ్ పైన వచ్చేటువంటి ఒక రెవెన్యూ కూడా దత్తాత్రేయ గారికి సంవత్సరం. నమస్కారం. సారీ, నమస్కారం. ఇప్పుడు ఉన్నటువంటి ఒక బడ్జెట్లో ఎక్కడి నుంచి వస్తున్నది అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, టోటల్గా ప్రజలు కడుతున్నటువంటి ఒక పన్నుల ద్వారా అనేక రకాలుగా బడ్జెట్ వస్తూ ఉంది. మరి ఈ యొక్క సంక్షేమం పైన, ద సో కాల్డ్ వెల్ఫేర్ పైన మనం ఖర్చు పెడుతున్నటువంటి ఒక చూస్తే ఎంత అన్యాయం జరుగుతున్నది అనేది తెలుస్తూ ఉంది. ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఒక బియ్యం కానివ్వండి, మనకు హాస్టల్స్ కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి, లేకపోతే సంక్షేమం పేరు మీద అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నామని పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ టోటల్ చేస్తే నువ్వు కడుతున్నటువంటి ఎక్సైజ్ పైన వస్తున్న ఆదాయాన్ని కూడా ఈక్వల్ అయితే లేదు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా తీసుకుంటే, ఇంక్లూడింగ్ ఫీజు రియంబర్స్మెంటు, మళ్ళీ ఇంకా ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక సొమ్ముల అనే పేరు మీద, సంక్షేమ పేరు మీద చేస్తున్నటువంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొని టోటల్ చేసినట్టయితే ఎన్ని ఖర్చు పెడతారు? దీస్ ఆర్ ఆల్ బడ్జెటరీ ఫిగర్స్. బడ్జెట్ మనం ఏదో ఆవేదనతో మాట్లాడుతున్నటువంటిది కాదు. బడ్జెటరీ ప్రభుత్వము శాసనసభకు, పార్లమెంట్కు ఇచ్చినటువంటి ఒక కాగితాలలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఏ రంగానికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అనేది ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ, మనం ఈ యొక్క
బడ్జెట్ను ఉన్నటువంటి ఒక డబ్బును సరైన నిజాయితీగా నిర్మోహమాటంగా నిర్భయంగా మనం సక్రమంగా వాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క పేదరికాన్ని అందరికీ తొలగించవచ్చు. నాట్ ఓన్లీ బీసీస్, అన్ని వర్గాలను అందరినీ కూడా కలుపుకుపోయే విధంగా మీ రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా అందరి యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి ఈనాడు మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక నిధులు ఉన్నాయి. అదేవిధంగా ఆధునిక పరికరాలు ఎప్పుడు కూడా లేనంత ఆధునిక పరిజ్ఞానం ఉంది. ఈనాడు ప్రపంచమంతా ఒక విలేజ్ లాగా తయారైంది కూడా బికాజ్ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ. ఎప్పుడు కూడా మేము ఊహించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్దలము మేము చూసాం, చిన్నప్పుడు ఒక రకంగా ఉండే ఇప్పుడు ఇంకొక రకంగా ప్రపంచమంతా జీవనశైలి అంతా మారిపోతూ ఉంది ప్రజలది. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఇక్కడ మనం ఏదో సమస్యలు మాట్లాడుతూ ఉంటే ఇంకొక రకంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకంటే స్పీడ్గా ప్రపంచం మారిపోతూ ఉన్నదనే సంగతి మనం మర్చిపోవద్దు. ఈ ప్రపంచం లోపల బికాజ్ వీ లాస్ట్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 200 సంవత్సరాల క్రితము ఈ యొక్క చేతి వృత్తులు 25% ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ లోపల ఇండియన్ ఎకానమీ 25% ఉంది. నేను చైనాలో తిరిగినప్పుడు మొన్న చూశాను. నేను చైనాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఆహ్వానం పైన వెళ్ళినుంటి 15 రోజులు అక్కడ చైనాలో తిరిగా. వాళ్ళు చేతి వృత్తులను చాలా మోడర్నైజ్ చేసి చేతి వృత్తులకు కావాల్సినటువంటి ఒక యంత్రాలను వాళ్ళకు సప్లై చేసి మొత్తం ప్రపంచానికి అంతా కూడా బ్రహ్మాండమైన వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది, బలోపేతమైంది. వాళ్ళు చేతి వృత్తులపైన ఆధారపడ్డటువంటి ఒక ప్రజలు బాగుపడ్డారు. ఈరోజు 16% ఆఫ్ ది వరల్డ్కు సప్లై అంతా 16% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ చైనా నుంచే వస్తున్నదంటే మన యొక్క వరల్డ్కి సరిపోయేంత అటువంటి యొక్క చేతి వృత్తులన్నీ కూడా ఆ ప్రాంతం నుంచే వస్తూ ఉన్నాయి. మనం చేసుకోవడానికి ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి తరతరాలుగా 1 కాదు 2 కాదు కొన్ని వందల సంవత్సరాలుగా నైపుణ్యం ఉన్నటువంటి యొక్క వృత్తులను ఐక్యం చేసి వీరిని కొంత ప్రోత్సహించి వారికి తగినటువంటి ఒక పరికరాలు ఇచ్చి కొంత ముందు ప్రోత్సహించినట్టయితే ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. దీంతో దేశం బాగుపడుతుంది. దానిపైన